సమయం మించిపోతుంది. కెమెరా ఆన్ చేయి, షూటింగ్ స్టార్ట్ చేద్దాం. రెడ్డమ్మా, ఇక ఈ రాజ్యం నాది. ఇక నీ స్థానం ఇదే. వచ్చే నాకు సినిమా రీల్ అమ్మనంటావా? కుతాహుమే నీ బాడీలో బ్లడ్ ఉంటే ఆ బ్లడ్ లో షుగర్ ఉంటే 100 సినిమాలు రిలీజ్ చేస్తా. ఏ ఒక్కటి హిట్ కాకుండా ఆపు. డైరెక్షన్ మానేస్తా. సంభ్రమ విరోలవీచి వల్లరి విరాజమాన జ్వలల్లలాట కట్ట పావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రదక్షిణ భాగ్యనగరం ఇదే ఆంధ్రదేశానికి ఒకప్పటి అక్షయ పాత్ర. 5 అక్షరాల ఈ ఇంద్రభవనానికి 4 శతాబ్దాల చరిత్ర. 650 చదరపు కిలోమీటర్ల విశాల హృదయం కలిగిన ఈ నగరంలో దాదాపుగా 12 లక్షల మంది నివసిస్తున్నారు. ఇక్కడ గంజి నీరు తాగేవాళ్ళు, గంజికాలంలో తిరిగేవాళ్ళు, డబ్బు కోసం కుక్కలా పాకులాడేవాళ్ళు, చనిపోయిన తర్వాత తమ వెంట ఏమీ తీసుకుపోమని తెలియని వాళ్ళు ఇక్కడ కనిపిస్తారు. మనిషిగా పుట్టిన మేధావులకు ఒక్క తలే ఉంటుంది, కానీ ఈ నగరానికి 3 తలలు. 1 రాజకీయం, 2 వ్యాపారం, 3 ఇతని పేరు తేజ. ఇతని జాబ్ ఫిల్మ్ న్యూస్ రిపోర్టర్. రియల్ లైఫ్ కి మధ్య తేడాను తెలుసుకోవడానికి ఈ రిపోర్టర్ ట్రై చేస్తున్నాడు. ఇతను ఒక ఫ్లాప్ డైరెక్టర్. ఇండస్ట్రీలోనే 24 ఫ్రేమ్లను తన చేతి వేల మీద ఆడించగల మిస్టర్ కో. పేరు హర్ష. నమస్తే సార్. నమస్తేమా. సార్ మీ ఇంటర్వ్యూ కావాలి సార్. అది ఎలా ఉండాలంటే ఒక పెద్ద సెన్సేషన్ అవ్వాలి. ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ హర్ష. సెన్సేషనల్ ఈ వర్డ్ని నా లైఫ్లో చాలాసార్లు విన్నా సార్. అది మీరు ఒప్పుకుంటేనే. అలాగే. థ్యాంక్ యూ సార్. సార్ దీని టైటిల్ ఏమని పెడితే బాగుంటుంది సార్? లైఫ్ ఇన్ ఫిల్మ్ నగర్. ఇట్స్ నాట్ ఏ రియల్ స్టోరీ, ఇట్స్ ఏ రియల్ స్టోరీ. టైటిల్ చాలా బాగుంది సార్. క్యాప్షన్ అయితే ఇంకా బాగుంది. ఇది మీ మొదటి సినిమా టైటిల్ అనుకుంటాను సార్. సార్ మొదట్లో మీరు మాలాగే న్యూస్ రిపోర్టర్ అని విన్నాను. అవును, నేను కూడా మీలాగే ఫస్ట్ లో ఫిల్మ్ న్యూస్ రిపోర్ట్. వెల్కమ్ టు బ్లాక్ అండ్ బ్లాక్ ఫిల్మ్ న్యూస్. బ్లాక్ ఎక్కడ ఆలోచిస్తున్నారా? ఈజ్ ఆన్ ద వే. ఆ సెకండ్ లో 24 ఫ్రేమ్లు చూపించి అమ్మాయిని ఆట బొమ్మలు చేసేస్తున్నారు. కళలతో వచ్చిన యువతను కాలుగల్స్ గా మార్చేస్తున్నారు. ఫిల్మ్ దునియా ఒక లోక స్వర్గం. తెరపై ఒక్క వెలుగు వెలగాలని ఎవరికి మాత్రం ఉంటుంది. ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్ అంటూ పలవరించే వారు ఎంతమందో. ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్. నేనేంటో చూపిస్తాను. అందమైన లోకమని రంగురంగులు ఉంటాయని అందరూ అనుకుంటారు. తెరపైకి రావాలంటే తెరచాటు భాగవతాలు దాటుకు రావాల్సిందే. టాలీవుడ్ లో జూనియర్ ఆర్టిస్టులు అనగానే గుర్తుకొచ్చే కృష్ణానగర్. వివిధ ప్రాంతాల నుంచి సినిమా మొత్తం వచ్చిన వారందరూ ఇక్కడే కనిపిస్తారు. సినిమా హీరో అవుదామని మొదలైన వీరి ప్రయాణం జూనియర్ ఆర్టిస్టులుగానే మిగిలిపోతారు. చివరికి రోజుకో సినిమా దొరికితే కానీ కుదరని పరిస్థితి మెట్టివేయబడతాం. వీరికి ఒక ఇండియన్ ఉంది. ఇందులో మెంబర్షిప్ అక్షరాల 15,000 రూపాయలు. ఇందులో గ్రేడ్లు కూడా ఉన్నాయి. కొంచెం పార్షా కనిపించే ఏ గ్రేడ్ వారికి రోజుకి 750 రూపాయలు. కొంచెం ప్లాసా కనిపించే బి గ్రేడ్ వారికి రోజుకి 450 రూపాయలు. కొంచెం మాసా కనిపించే సి గ్రేడ్ వరకు రోజుకి 350 రూపాయలు మాత్రమే ఇస్తుంది. వీరిద్దరు కొన్ని సంవత్సరాలుగా స్నేహితులు. ఒకసారి చైత్రం పలకరిస్తే అమ్మాయి అబ్బాయి మధ్య రిలేషన్ స్నేహంతో మొదలై ప్రేమతో ముగుస్తుంది. కానీ వీళ్ళ మధ్య స్నేహం ఎలా ముగుస్తుంది?
రాజమౌళి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉండి డైరెక్టర్ అయ్యాడు, కానీ అదే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నాకు ఉంటే జేమ్స్ కెమెరాన్ దాటేసేవాడు. అబ్బో ఉట్టికి ఎక్కలేనమ్మా, స్వర్గానికి ఎక్కినట్టుంది అన్నట్టుంది నువ్వు చెప్పడం. అదేం కాదురా వదిన, ఎన్ని స్టోరీలు చెప్పినా కూడా స్టోరీ బాగుంది సూపర్ అంటారు, కానీ ఒక్కరు కూడా అవకాశం ఉంది. చూడు వదిన, వాడిసైన గ్రహం బల్బు ఫోన్ అనుకున్నాను. వాళ్ళందరినీ ఇలా ఒక్క అవకాశం అని అడుక్కోలేదు, వాళ్ళే కల్పించుకున్నారు. అలా కల్పించుకోవడానికి నాకు అంత స్తోమత లేదు నిజంగా. నువ్వు మారవే సరే. హర్షకి ఈ అందమైన అమ్మాయి స్నేహంతో పాటు ఇద్దరు తాగుబోతుల స్నేహం కూడా ఉంది. ఆ తాగుబోతులతో స్నేహం ఎలా ఉంటుందంటే, Sone sone patole lakha, sone sone patole, yeah. Tak diya rendiya kha, tak diya rendiya. Yeah. Oh. What's up? She put up a show. Let's go, baby, I gotta go. I won't lie and tell you that I'm taking over tonight. సోనే సోనే కటోలే లక్క, సోనే సోనే. అయ్యి బాబోయ్ పిచ్చి బాగా ముదిరిపోయింది. నా ఫోన్ కూడా అప్డేట్ అయిపోయింది, నువ్వు ఎప్పుడు అవుతావు? రాత్రే కదా అయినా అడ్వాన్స్ పొద్దున్నే చూడలేదు. జోకా నీకు అలా కనిపించింది? ఇంతకుముందు నా డ్రీమ్ గర్ లేరు సన్నీ లియో స్టెప్ వేస్తుంది, పక్కలో పాటలు పాడుతుంది. అప్గ్రేడ్ అవ్వాలంటే 5 స్టార్ లెవెల్ అప్గ్రేడ్ అవుతావా? 5 స్టార్ మనిషి కాదా, కాళ్ళు ఉండవా, చేతులు ఉండవా, మనకేమున్నాయో వాళ్ళకు అవి ఉన్నాయి. కానీ ఎక్స్ట్రా దానికి చాలా ఉన్నాయా? సన్నీ లియో అనుకో సినిమా తీసిన హీరోవా. అవును, మీరు చెప్పింది కరెక్టే. నువ్వెప్పుడు అప్గ్రేడ్ అవుతావురా? పిఎస్లు కూడా మనుషులే. పిఎస్ అంటే 5 స్టార్ బారా? ఏంట్రా అలా కొట్టావు? పిఎస్ ముద్దు పేరు పెడతావా? ముద్దు పేరు పెట్టినా ముద్దు పెట్టినా ఏం పెట్టినా నేనే పెట్టాను. ఏమే ఇప్పుడు అందరూ చూస్తారు, నవ్వుకున్నారా? ఇట్లా జీవితంలో మీరు బాగుపడాలిరా. సినిమా డైలాగ్ రిసీవ్ చేసుకో. నీకేంరా? నువ్వు నాకు చెప్పి వేస్టే, చెప్పేది కదా వాడికి చెప్పు. చూడు సన్నీ లేరున్నాను కానీ ఎలా నోరు తెచ్చుకొని చూస్తున్నాడు. నోరు మీదనే ఈగలు తిరుగుతాయి. ఎప్పుడే కానీ మనం ప్రపంచాన్ని చూడకూడదు, ప్రపంచమే మనం చూడాలి. నువ్వైతే బట్టలు అందరూ చూస్తారు. జయమోయ్, అబద్ధాలు చెప్తే అవార్డులు, నిజాలు చెప్తే బూతులు. ఏ భగవాన్, ఈ పాపార్థులు నువ్వే కాపాడాలి. సార్ మీకు అభ్యంతరం లేకపోతే అలా నడుచుకుంటూ మాట్లాడదామా? సార్ మీరు మగధీర 2 మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు కదా,
మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది సార్? మనోజ్ వెంకటేష్ ఇద్దరు పరిచయం అయ్యాక నా లైఫ్ మొత్తం చేంజ్ అయిపోయింది. సార్, మనోజ్ గారు వెంకటేష్ గారు పరిచయం అయ్యాక మీ లైఫ్ ఎలా ఉండేదో ఎలా అయిందో మాతో షేర్ చేసుకుంటారా? అదొక తీయని అనుభూతి. ఎలా ఉండేదంటే రాజాది రాజా, కైలాస వీర, నా రాజ్యంలో సకల భోగాలున్నాయి అన్నారు. నన్ను చైనాలో రూల్ పెడితే దాన్ని కొంచెం మసాలాతో మిక్స్ చేసి ఆ రూల్ని రీమోడిఫై చేశా. ఒక పిల్లల ముద్దు 100 పిల్లల ముద్దు. అవసరమైతే ఈ విషయాన్ని దేశమంతా స్ప్రెడ్ చేస్తా. యుద్ధానికైనా సిద్ధం. వీరుల్లో ఉన్నావు. ఎవరు బాబు నువ్వు? నా పేరు రణదేవ్ బిల్లా. ఒంటరిగా వెళ్తున్నావు, సైన్యం రాలేదా? సన్యాసులకి సైన్యం అవసరం, సాహసవంతులకి కాదు. సాహసవంతునివా? నీ మాటలు వింటుంటే నువ్వు ఏదో రాజ్యంలో 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 అంతే. నువ్వు నన్ను అవహేళన చేశావు. ఇక యుద్ధం తప్పదు. చాలా బాధ్యత చూసుకుందాం. నా పేరు బాబ్జాన్ కాదా అభాగ్యుడా? నా పేరు షేర్ ఖాన్ అలియాస్ బాహుబలి. యు మీన్ బాలీవుడ్ బాహుబలి? టాలీవుడ్ కాదు. ఇక యుద్ధం తప్పదు. యుద్ధం ఏంటి మధ్యవర్తి లేకుండా? యు మీన్ ఎంపైర్? ఏదో ఒకటి. ఏది ఎలాగైనా ఈ యుద్ధంలో నేనే గెలిచేలా ఆశీర్వదించు. ఆ సినిమాకు డైలాగ్ కూడా నేను రాశాను. ఆ సినిమాలో యూజ్ చేసిన కత్తులు కటార్లు అన్నీ ఓల్డ్ ఫ్యాషన్ లో ఉన్నాయి కదా సార్? ఆ సీన్ కి అలా అయితే సెట్ అవుతుంది. ఎంతైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదండి సార్. మీరు ఇంకా అప్డేట్ కాలేదనుకోండి. ఓల్డ్ ఈజ్ గోల్డే, కానీ న్యూ ఈజ్ డైమండ్. సార్, డైమండ్ అంటే గుర్తొచ్చింది. డైమండ్ స్టార్ పవన్ తో మీకు పరిచయం ఎలాంటిది సార్? అది వస్తే షూటింగ్ స్పాట్ లో ఏం జరిగిందంటే సూపర్ మైండ్ అన్న ఒక్క ఆటోగ్రాఫ్ అన్న ఒక్క ఆటోగ్రాఫ్ అన్న. నా ఫ్యాన్ మనోజ్ అనే తెలియదు అన్న మీరు పెద్దవాళ్ళు. వెళ్ళి ఇంకోసారి తీసుకురా. నాకు ఇలాగే కంఫర్ట్ గా ఉండాలన్న. సరే అయితే కూర్చో అన్న. ఈ స్క్రీన్స్ అంతా ఏంటి? ఇవా స్క్రీన్స్ అన్ని రిమూవ్ చేసేసి ఎడిటింగ్ లో గ్రాఫిక్స్ యాడ్ చేస్తారు. ఇది చాలా పెద్ద పని. అంతుందా? బ్యాక్ ఆఫ్ ద స్క్రీన్ ఓ విధంగా ఉంటుంది, ఆన్ ద స్క్రీన్ ఇంకో విధంగా ఉంటుంది. ఏంటి మనోజ్, ఫ్యానా? మనోజ్ వెంకటేష్ వీరిద్దరు ఈ మధ్య ఇండస్ట్రీలో ఎదుగుతున్న నవకథ నాయకులు. ఏం పవన్, ఎలా ఉన్నావు? పవన్ పరిచయం బాగున్నా అన్న. వీరి నామస్మరణాన్ని. ఏంటి ఇక్కడ ఏం చేస్తున్నారు సార్? అది 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 ఏంటి? చాలే కానీ కూర్చో. చెప్పాను కదా పవన్, ఇతనే డైరెక్టర్, చాలా మంచివాడు. ఓకే మనోజ్ వెంకట్, ఇంకొక 7 days లో షూటింగ్ ఉంది. ఓకే ఓకే. అప్పుడు కలుద్దాం. ఓకే వస్తాం. బాయ్ మా పవన్. బాయ్ సార్. ఏం పవన్, సినిమాలో క్యారెక్టరింగ్ చేస్తావా? చేస్తాడులే. అన్న నేనా యాక్టింగ్? అది చేస్తాడులే. పవన్ ఒక సాధారణ వ్యక్తిని ఎంట్రీ ఇచ్చాడు, కానీ ఇప్పుడు ఏం చేద్దాం, పెద్ద డైమెన్షనల్ అయిపోయాడు. అదేదో పాన్ స్టార్ రేంజ్ లో చెప్పావు కదరా బాబు. సార్, అసలు మీకు సినిమా మీద ఎందుకు ఇంట్రెస్ట్ వచ్చింది? మీకు ఇన్స్పిరేషన్ ఎవరు సార్? నేను కూడా మీలాగే చేతిలో మైకులు పెట్టుకుని సెలబ్రిటీ చుట్టూ తిరిగా, కానీ ఒకసారి అనిపించింది నేనే ఎందుకు సెలబ్రిటీ కాకూడదు. సార్, మీ వెనక మీ ఫ్రెండ్స్ కోఆపరేషన్ ఎలా ఉండదు సార్? కోఆపరేషన్ ఇదేమన్నా ఫస్ట్ నైట్ కోఆపరేట్ చేయడానికి? అదేంటి సార్ పుసుక్కున అంత మాట అనేసారు? కొన్ని వర్డ్స్ కొన్ని చోట్ల ఉపయోగించాలి. ఇలాంటి సిచ్యువేషన్లో మనం యూజ్ చేయాల్సిన వర్డ్ ఎంకరేజ్మెంట్. సార్, ఆ ఇద్దరు మీకు ఎలా ఎంకరేజ్ చేశారు? జీవితంలో ఎలాగైనా సినిమాలు తీద్దామని కృష్ణారావు వచ్చాను, కానీ ఏం చేద్దాం, నేను శ్రీవి కోటలో సెట్ అయిపోయాను.
డైలాగ్ వద్దు, మూసుకుని పని చూసుకో. నువ్వా డైరెక్టరా? నీకు అంత సీన్ లేదురా. ఏరా నేను డైరెక్ట్ అవ్వకూడదా? అరే అంత ఆశ వద్దులేరా. ఏరా నీకు ఆశ లేదా నీ మరణం పెళ్లి చేసుకోవాలి? వీడికి ఎవడు ఆశలు వాడుకుంటాయి. ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు, డిస్కరేజ్ మాత్రం చేయదు. కష్టపడి కొంచెం ఫలితమైన మనకు దక్కుతుంది. నువ్వెంత కష్టపడినా ఫలితం లేదురా. యూజ్లెస్. ఇది అత్యాశ. దాన్ని మళ్ళీ మాతో కంపేర్ చేస్తున్నావా? మీ అత్యాశ నా ఆశ. అసలు మీతో ఆర్గ్యూ నాకు ఎందుకు? మీతో ఫ్రెండ్షిప్ చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే. గుడ్ బై బాయ్స్. సరే జోక్ బాగుంది, గుడ్ బాయ్. వాడు నిజంగానే వెళ్ళిపోతున్నాడు రా. మళ్ళీరా నా కడుపు వెళ్ళి ఆడే వస్తాడు మళ్ళా. ఆగా బాబు, ఎక్కడికి వెళ్ళిపోతుంది? మీ దగ్గర ఉండి వేస్ట్ రా, అందుకే వెళ్ళిపోతాను. ఒకసారి నాకు ఏం చెప్పు? డబ్బులు ఉన్నారా? లేరా బాబు? నా దగ్గర లేవురా. ఒక్కడే రా బాబు. మీరు మారాలా? ఒకసారి రారా. నువ్వు కూడా సెట్ అయ్యారా సార్? నేను మీరు వేసేవాళ్ళు, మేము పడేవాళ్ళు. నువ్వేమన్నా రాజమౌళివా లేదంటే జేమ్స్ కెమెరూన్వా? ఆ పైన జేమ్స్ కెమెరూన్ ఒక రూమ్ లోనే చేశాడు రా అవతార్ సినిమా. నువ్వు ఆ పైన ఇక రూమ్ లేవురా. నేను వెళ్తున్నా, గుడ్ బాయ్. బాయ్ చెప్తావా? నాకు లైవ్ అలా వినిపించింది. లైవ్ బాయ్ ఎక్కడ అరుపు అక్కడే ఉంటుంది. కొత్త బ్రాండా? అదేమన్నా కొత్త బ్రాండా? అరే కొండమూచు, కోతి వేషాలు ఎందుకు వేస్తున్నావు? మ్యాటర్ ఏంటో చెప్పు. అదేంటే బాబు, ప్రతిసారి నేనే అలా ఎలా తెలుస్తుంది నీకు? పాప స్పర్శ ఎలా ఉంటుందో కన్నతల్లికి కానీ ఒక ఫ్రెండ్ ఆలోచన విధానం ఇంకో ఫ్రెండ్కి తెలిసిపోతుంది. అదేలా? అలా తెలిసిపోతాయి అంతే. ఓ దీనేసాలు. ఎస్విఎస్సి మూవీ నేను కూడా చూసా. నువ్వేం చూసావేమో నాకు తెలియదు, కానీ ఈరోజు అమ్మాయిని చూసా. చిన్న ఉడత పిల్లలా ఉంది. తన పేరేంటో చెప్పిందే, సిండ్రిల్లా. ఏంటి లవ్వా? అంత ఓపిక లేదు కానీ షీఈస్ బ్యూటిఫుల్, ఆసమ్, లైక్ అన్ ఏంజెల్. అబ్బో చాలే ఇంకా. అంతేలే, ఫుల్. అబ్బో అంత సీన్ లేదులేమ్మా. ఈ టాపిక్ ఎందుకులే కానీ రేపు ప్రొడ్యూసర్ని కలవడానికి వెళ్తున్నా. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ రమితినా. అరే బే సాలే, ఫ్రెండ్స్ మధ్యలో థ్యాంక్స్ ఎందుకురా? పట్టిందా? ఎవరికి పడితే వాళ్ళకి ఛాన్సెస్ ఇస్తున్నాం. ఇదేమన్నా అన్నదాన సత్రమా? ఇంతవరకు నేను ఛాన్స్ ఇచ్చిన వాళ్ళు ఒక రకం, ఇప్పుడు నేను ఇవ్వబోతున్న వాడు ఇంకో రకం. హలో సార్, టాపిక్ నా గురించి అనుకుంటా. హర్ష, నేను ఛాన్స్ ఇద్దామని ఫిక్స్ అయ్యా, కానీ ఎన్నిసార్లు చెప్పాలి? మనం తీసిన 4 ఫిలింలో 3 ఫ్లాప్లే ఉన్నాయి. కొత్త డైరెక్టర్ నమ్మేదలా? అది అలాంటి ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళతో. నాకు అతని మీద నమ్మకం ఉంది. బడ్జెట్ ఎంత కావాలి? దాదాపు 40 crores. డబ్బులు ఏమన్నా చెట్లకు కాస్తున్నాయా? పెట్టేసి చూడు హర్ష, నా దగ్గర లోన్ అప్పులు అన్నీ పోను 10 కోట్లు మాత్రమే మిగిలి. నేను మాట్లాడొచ్చా? వేసావుగా 40 crores కి టెండర్. ఏంటో చెప్పు. నా దగ్గర ప్లాన్ ఉంది. ఇక నేను కూడా ఉన్నా. ఇప్పుడు ఒక కొత్త క్యారెక్టర్ ఎంటర్ అయింది. ఆ ఎంటర్ అయిన క్యారెక్టర్ చివరికి హర్షాన్ని ఎలా ఎలిమినేట్ చేస్తుంది? అతను అనురాగ్, బ్యాంక్ మేనేజర్. నైస్ టు మీట్ యు సర్. యువర్ నేమ్? హర్ష.
ఎదవ ఇంట్రడక్షన్ వద్దు, ముందు ప్లాన్ ఏంటో చెప్పు. మనకు షేర్ మార్కెట్ గురించి తెలిసిందే. ప్రాఫిట్ వస్తే పర్లేదు, లాస్ వస్తేనే ప్రాబ్లం. ఫిలిం గురించి చెప్పమంటే షేర్లు, చెడ్డీలు, ఇంకాసేపు అయితే బ్రాలో పిగ్నీల గురించి చెప్పేటట్టున్నావే. ఫస్ట్ నా ప్లాన్ కంప్లీట్ కానీ. షేర్ మార్కెట్ కి ఫిల్మ్ మార్కెట్ కి అక్రమ సంబంధంలో కంపేర్ చేస్తున్నాడు. ఇక్కడ ఉన్న మిగిలిన ముగ్గురికి ప్లాన్ ఏమాత్రం అర్థం కాలేదు. వీళ్ళకి అర్థమయ్యేలా చెప్తాడేమో చూద్దాం. అది ఎలా? చాట్ మీద 1తో మొదలుపెట్టిన హర్ష చివరకు 0తో ముగించాడు. కాలం ఎంత విచిత్రమైందంటే చివరకు తన జీవితం కూడా సున్నాగానే మిగిలిపోతుందని తనకు కూడా తెలియదు. ఇందులో 50% కాస్ట్యూమ్స్ పోతుంది. ఈ కాస్ట్యూమ్స్ ఆ యాక్టర్స్ అని చెప్తే 50% ఆఫ్ మనీ సేవ్ అవుతుంది. ఇదే 50%లో మీరు ప్రొడ్యూస్ చేసేది 10 crores. ఇంకా మనకు రిమైనింగ్ కావాల్సింది 10 crores. ఈ 10 crores-కి మనం ఎలా సంపాదించిపోతున్నామంటే నేను ముందే చెప్పాను, షేర్ మార్కెట్ ఎగ్జాక్ట్గా దాని ఫిల్మ్ మార్కెట్ మినిమం 1000 మైల్స్ వాళ్ళకి ఇష్టం వచ్చినంత. వావ్, ప్లాన్ సూపర్. ముందే ఎందుకు పరిచయం కాలేదు? అనురాగ్ మెయిన్ రోల్ మీదే, మనీ ట్రాన్సాక్షన్ ఎక్సెట్రా ఎక్సెట్రా నువ్వే చేసుకో. ఐఎమ్ ఫ్రమ్ సిబిఐ. సారీ ఫర్ ద ఇంటరప్షన్. నేను మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను. 100 crores ఫిల్మ్ మార్కెట్ స్కామ్ లో మిమ్మల్ని ఇంట్రాగేట్ చేయాలి. రావాలా? తప్పదా? మీరు వస్తే ఓలా ఉంటుంది, అదే నేను తీసుకెళ్తే ఇంకోలా ఉంటుంది. డైలాగ్ బాగుంది, నేను రాసిందే. సార్ మీకు బెయిల్ అరేంజ్ ఎలా చూసాను సార్? ఫ్రెండ్స్ నుంచి విడిపోయిన తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళారు, ఎవరెవరిని కలిసారు? నా ఫస్ట్ స్టెప్ చిన్న మిస్అండర్స్టాండింగ్తో మొదలైంది. తను ఎవరో కాదు, మా ప్రొడ్యూసర్ సోహెల్ సిస్టర్. Hey stupid. Hello hero. చూసింది షరీకా. థ్యాంక్ యూ అండి, ఇప్పటికైనా నా ఫేస్ అనేది మీకు అర్థమైంది. Are you mad? మ్యాడ్ అండి పాపా, మేడంతో మాట్లాడుతున్నా, డోంట్ డిస్టర్బ్. Are you mad? Ready stupid. సారీ మిస్, చూసుకోలేదు. You harami. ఏం మిస్, ఏమైనా తగిలిందా? No. బాగానే ఉన్నావు కదా? Don't touch me. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? సిటీలో ఉన్న సంప్రదాయం ఉంటావు అంటే ఏదో చిన్న చిన్న బట్టలు వేసుకొని వచ్చి ఓ బిల్డప్ ఇస్తున్నాను. Hello boss. వెయిట్ ఏ మినిట్, లైఫ్లో ఫస్ట్ టైం అలా చెప్తున్నా, ఫ్లో మిస్ అయిపోతుంది. ఓకే
Why are you talking with him? Ready, bitch? ఏంది పాప, ఇది బెంచ్ పార్టీ కాదు, బ్రెయిన్ పార్టీ. Hey, let's go. Hey, let's go. బొమ్మ దొరసానే ఇలాంటివి చాలా చూసాం కదా, వాళ్ళు చాలా చూపిస్తారు. Go with him. Sorry. It's okay. Go. Sorry, I'm sorry. మరి ప్రొడ్యూసర్ సిస్టర్తో మీరు ఎలా మూవ్ అయ్యేవారు? తనతో నా స్టోరీలు కూడా డిస్కస్ చేసేవాళ్ళు. మరి అదే టైంలో సోహెల్ ప్రొడక్షన్లో చాలా లాస్లో ఉంది కదా, మీకు ఎలా ఛాన్స్ ఇచ్చారు? ప్రొడక్షన్కి ఎంత ఖర్చు పెట్టారు? మీ సపోర్టర్ రిపోర్టర్ రాసినట్టున్నాడు చూడు. సెన్సేషన్ న్యూస్ కోసం వచ్చాను. డైరెక్టర్ హర్ష గారితో మాట్లాడాలి. ఓన్లీ 10 minutes టైం, అంతలో ముగించుకొచ్చాయి. సార్, బెయిల్ అరేంజ్ చేయడానికి ట్రై చేశాను, కానీ కుదరట్లేదు. ఈలోపు మీ పర్సనల్ లైఫ్లో కొన్ని క్వశ్చన్స్ వేయాలనుకుంటున్నాను. మీరు కోఆపరేట్ చేస్తారా సార్? ఓకే సార్. పవన్ గారు మీతో ఎలా బిహేవ్ చేసేవారు? మీ మధ్య తన మధ్య ఎలా ఉండేది? అదేరా ఇదేరా అరుణాచలం నేనేరా. ఎంత వీరులారా, నన్ను ఎందుకు పిలిచారు? కాండవాడికి కస్టమర్ కేర్ పెట్టాలి, అందుకే. నాతోనే పరిహాసమా? పరిహాసం ఆడడానికి నువ్వేమన్నా నా సెటప్వా? యుద్ధం చేయడానికి ఎంపైర్ కావాలి, అందుకే. అలాగైతే ఒకసారి గతాన్ని గుర్తు తెచ్చుకోండి ఇద్దరు. ఆ జిగ్గినక జాంపండు, అందరి నోట్లో చింతపండు, గాంధీ వచ్చి గంధం పూసే, నెహ్రూ వచ్చి నాట్యం చేసే, నేను జాంపళ్ళు అమ్మి. ఆ జాంపళ్ళే నేను రెడీ. Aprendo una vela, no soy Alejandro Fernando Roberto, dile a Lady Gaga, yo soy Armando. Ati kabile, idli sambare, darzakwa uprekwa. Gurudeva. కృతజ్ఞుడు. కామన్ మ్యాన్. థ్యాంక్ యూ. కమాన్ అటాక్. గట్టి కొట్టకరా బాబు. ఎందుకు? ఇది స్టీల్ కాదు, థర్మాకోల్. ఎందుకురా నవ్వుతున్నావు? ఇది కూడా ధర్మకోల్. నా కత్తి ఒరిజినల్. అది కూడా. ఏది? చిలిపి, నేను అన్నది ఈ కత్తి కాదు, నా కత్తి. ఇది కూడా థర్మాకోలే. ఇక బాబు చెప్పండి సార్. మేకప్ అయిపోయిందా? మేకప్ అవుతున్నారు సార్. మేకప్ ఎక్కువ, యాక్షన్ తక్కువ. ఏమని అడిగితే మేము పెద్ద స్టార్లు, బొంగులు పోసాం పెద్ద ఫోజు. రెడీ అయ్యారా చూసుకొస్తాను సార్. త్వరగా రమ్మని. కెమెరామెన్
కెమెరామ్యాన్ సార్ వస్తున్నా సార్. ఇప్పుడు షాట్ ఎలా ఉండాలంటే ఫస్ట్ కాళ్ళు చూపించు, దాని తర్వాత బాడీ కొంచెం స్లైట్గా, దాని తర్వాత ఫేస్ మీద ఫ్లాష్ పడినట్టు అలా కొంచెం. ఓకేనా సార్ ఫస్ట్ షోలో చూపిస్తే బాగుంటుందన్నా. ఏమో డౌట్ ఉండకూడదు. ఓకే సార్. ఫిక్స్ చేసి షోయింగ్ షోల్డర్ అంటే సార్ కొంచెం నా మొహంలో చెప్పించి. రెడీ, వన్ మోర్ టేక్. లైట్స్ ఆన్. ఎస్ సార్. రోల్ కెమెరా. ఎస్ సార్. యాక్షన్. దేవదేవా, నేను నీ ఫ్యాన్ షేర్ ఖాన్. కానే కా తిండి లేదు మా రాజ్యంలో. లైట్స్ ఆన్. ఎస్ సార్. రోల్ కెమెరా. ఎస్ సార్. యాక్షన్. దేవదేవా, నేను నీ ఫ్యాన్ షేర్ ఖాన్. కానే కా తిండి లేదు మా రాజ్యంలో, అందుకే మరో రాజ్యంపై దండెత్తుతున్నాం. వీలైతే మన్నించు, లేదంటే క్షమించు. ఏది ఎలాగైనా ఈ యుద్ధంలో నేనే గెలిచేలా ఆశీర్వదించు. సెట్లో మీ కొలీగ్స్తో మీరు ఎలా ఉంటారు? మీ మధ్య వాళ్ళ మధ్య కోఆపరేషన్ ఎలా ఉంటుంది? సార్ మన డైమండ్ స్టార్ పవన్ కామెడీగా సిచ్యువేషన్కి తగ్గట్టు పంచులు వేస్తారని తెలిసింది. పంచులు వేస్తాడు, కాసేపు అయితే పంచులు వేస్తాడు. అంతా రెడీనా? రెడీ సార్. మేకప్ రెడీ సార్. కెమెరా రెడీ. స్క్రిప్ట్ వేసుకునే చేసావా? ఇప్పుడే చేసాను. టైం ఎంత? 10 సార్. ఇంకో హాఫ్ అన్ అవర్, 10:30 స్టార్ట్ చేస్తాను. ఓకేనా? ఓకే, అందరూ రెడీ ఉన్నారు. యాక్టింగ్ బాగా చేసావా పవన్? మంచి ఫ్యూచర్ ఉంది. ఏదో మీ అభిమానం సార్. సార్ ప్యాకప్ చెప్పేద్దాం. ఓకే, బ్యాకప్ చెప్పే. ప్యాకప్ ఏంటి మరి వెళ్తావా? ఓకే సార్. ఏంటో ఇష్టం డైరెక్టర్ మేకప్ అవలేదు అప్పుడే ప్యాకప్ అంటావు. నా పేరు దయ, నాకు లేనిదే అదే. నాకుందిగా. అదైతే నాకు ఉంది. ఇంతకుముందు లేదన్నావుగా. నవద్ర పువ్వా. పోరా పువ్వా. లాస్ట్ పంచ్ మంది అయినప్పుడు ఆ కిక్కే వేరప్ప. ఏమయ్యా పవన్, సార్ ఇది మన 7th ఫిల్మ్. ఇందులో 4 హిట్లు, యావరేజ్. ఏదో మీ అభిమానం సార్. నా అభిమానం ఏముంది, అంతా మీ ఫ్రెండ్స్ చేస్తుంది. ఆ క్రెడిట్ మొత్తం మీ ఫ్రెండ్స్. మరి నా యాక్టింగ్ నీకన్నా బాగా యాక్టింగ్ చేసేవాళ్ళు ఫిల్మ్లో చాలా ఉందన్న. బ్యాక్గ్రౌండ్ లెక్క బయట ఉన్నారు, కానీ నీకు అలాంటి ఫ్రెండ్స్ దొరకడం చాలా లక్కీ. అది నీ అదృష్టం. మేకప్ మ్యాన్ సార్. మేకప్ సార్ నేను ఏదో డైలాగ్ చెప్పాను సార్, మర్చిపోయాను సార్. అదే పవన్, రీసెంట్గా గర్ల్స్ అదేదో వర్డ్ వాడుతున్నారు, చాలా పార్ట్స్ ఉంటుంది. పవర్ ఆఫ్ స్విచ్ ఆఫ్. అది పవర్ ఆఫ్ స్విచ్ ఆఫ్ కాదు డైరెక్టర్ గారు. ఫక్ ఆఫ్. సెన్సార్ సెన్సార్ అసలు బొత్తి సెన్స్ లేదయ్యా, మనం తీసుకున్నా పెట్టాను. ఇక ఆదిత్య ఎట్రా లైటింగ్ డిస్టర్బెన్స్ అంతా ఓకేనా? ఓకే సార్. ఇక పవన్ ఎలా ఇది చెప్పండి డైరెక్టర్ గారు. ఆదిత్య ఎట్రా. చెప్పండి సార్. ఇక ఆదిత్య చెప్పండి సార్. ఈసారి క్యామ్ యాంగిల్ ఎలా పెడతా ఉంటే పైనుంచి పైన క్యామ్ పెట్టి లోపల చూచి. సార్ టాప్ ఏరియా సార్ రెమ్యునరేషన్ ఎక్కువ తీసుకుంటుందేమో. షార్ట్ ఏమని చెప్పి చేస్తామా? ఓకే. సినిమా రిలీజ్ అయ్యాక చేస్తావో చెప్పేద్దాం. ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారేమో. ఫ్యూచర్ గురించి ఫార్చ్యూన్ టెల్లర్స్ చెప్తారు, మీరు కాదు. ఇప్పుడు ఈ డైలాగు ఒక ఫ్రెండ్ గురించి. ఐ డోంట్ ఫర్గాట్ యూ, ఐ ఫర్గాట్ యూ ఓన్లీ వెన్ వైట్ క్లాత్ కవర్ ఆన్ మై ఫేస్. లైట్స్ ఆన్. ఎస్ సార్. రోల్ కెమెరా. ఎస్ సార్. యాక్షన్. Don't forget the forget. If you forget the forget you. I don't forget you, you don't forget me. But I forgot the director. అదే పవన్, అలా ఫ్రీజ్ అయిపోయావు. ఏం లేదు సార్. డల్లుగా ఉన్నా. అదేం లేదు సార్. లైట్స్ ఆన్. ఎన్నిసార్లు లైట్స్ ఆఫ్ లైట్స్ ఆన్ అంటాడు, ఫిలమెంట్ రాలిపోతున్నాయి. ఫస్ట్ నైట్లో లైట్స్ ఆఫ్తే హిట్, అదే లైట్ ఇక్కడ ఆన్ చేస్తే పవన్ స్టార్ అయిపోయాడు, మనోజ్ వెంకటేష్ను మర్చిపోయాడు.
వాళ్ళిద్దరూ సాధారణ జీవితాన్ని గడుపుతున్నారని ఫిలిం ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. రే వాడంత పెద్ద స్థాయికి రావడానికి కారణం మనమే. ఎలానైతేనే మనల్ని మర్చిపోయాడుగా. నన్ను మర్చిపోయినా పర్వాలేదు, చివరికి నిన్ను మర్చిపోయాడు. నాకు చాలా బాధగా. మనకున్న 64 కలర్లో మోసం కలరా? కవరింగ్ చేయవద్దు. ఎందుకు వాడిని వెనకేసుకొని వస్తున్నావు? ఇంకా ఎంతైనా వాడు మన ఫ్రెండ్ కదరా. ఫ్రెండా? వాడా? కుక్కకి కొంచెం అన్నం పెడితే విశ్వాసంతో ఉంటుంది. ఎలా ఉన్నారు? ఫ్రెండ్ అయ్యా మహానుభావ. నీ గురించే డిస్కషన్. దొంగ నా కొడుకు అని చెప్తున్నా. ఎలా ఉన్నావురా? కనపడట్లా? బానే ఉంటాడు. బాబా నువ్వు చెప్పరా ఎలా ఉన్నావు? మీరెలా ఉన్నారు? పాముకి పాలు పెట్టిన రోజులు బానే ఉంటుంది, తర్వాత పగతో కాటు వేస్తుంది. వీడికి పాలు కాదు కదా, ఫినాయిల్ ఇవ్వాలి. వాడు కొంచెం ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు, వాడిని పట్టించుకోకపో. బావా మిమ్మల్ని మోసం చేశాను, బాధగా అనిపించడం లేదా? ఇప్పుడే చెప్పాను బాబా, బ్రహ్మదేవుడు నన్ను సృష్టించాడు. ఆ దేవుడు 64 కళలు ఇన్స్టాల్ చేశాడు. ఆ కళల్లోనే నువ్వు చెప్పిన బాధ మోసం అనే సాఫ్ట్వేర్ ఉంది. మోసం అనే సాఫ్ట్వేర్ అన్ఇన్స్టాల్ అయిపోయింది. బాధ అనే సాఫ్ట్వేర్ రీసైకిల్ మిల్లో స్టోర్ అయింది. అప్పుడప్పుడు ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయినప్పుడు కొంచెం బాధగా ఉంటుందిరా. మిమ్మల్ని మోసం చేసినందుకు నా మీద నాకే అసహ్యంగా ఉంది, నన్ను క్షమించురా. నువ్వు నా ఫ్రెండురా. మరి వాడు ఇంకా కోపంగానే ఉన్నాడు. నువ్వు మారాలని రా అలా అన్నాను, సారీ రా. ముగ్గురం మళ్ళీ కలుసుకున్న సందర్భం చిన్న పార్టీ. ఒకరి మాటలు నేను పట్టించుకోను. మీరు పవన్తో తీసిన రామా వర్సెస్ రావణ మూవీ ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు? ఓంకారం సకల కళా శ్రీకారం చతుర్వేద సాకారం చైతన్య సుధాపూరం జ్ఞాన కమలకాసారం ధ్యాన పరిమళాసారం మధుర భక్తి సింధూరం మహాభక్త మందారం భవవేరీ భాంకారం హృదయ శంఖ హూంకారం ధర్మధనుష్ఠంకారం జగద్విజయ ఝంకారం అద్వైత ప్రాకారం భజే. ఓంకారం అద్వైత ప్రాకారం. నేను రిలీజ్ అయ్యాక తర్వాత మూవీ రిలీజ్ అవుతుంది. తర్వాత మీరు సోహెల్ సిస్టర్ని కలిశారా? ఇంకా లేదు. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నా, ఏమైనా చెప్పాలా? నో థ్యాంక్స్. హలో మేడం, ఎక్కడున్నారు? Hello. Up to know he didn't came. I waiting. నేను ఇక్కడే ఉన్నాను. Are you doing? ఫోన్లో మాట్లాడిన అది నేనే, ఇక్కడ ఉన్నా ఇది నేను. Tell me quickly. I need to. మేడం యాక్చువల్లీ స్టోరీ ఏంటంటే ఇది
ఇంకేమో గొప్ప పక్కకి వెళ్ళాడు. స్టోరీ ఏంటంటే In this generation, a boy like this. I don't like him. What's problem? เฮียมันไม่ชอบวะออกจะดีโอ้ยมึงนี่บ้าไปเลยไอ้สัสมึงอะต้องชอบเหมือนกูเข้าใจปะรู้งี้ก็ชอบเหมือนกูซะไอ้เหี้ยพูดเหี้ยอะไรก็ไม่รู้อุ้ย Okay, this story is good. I will call you later. స్టోరీ ఏంటంటే ఒక This story is bad. I don't like it. Okay, this story is good. I will call you later. థ్యాంక్ యూ బాయ్. నేను న్యూస్ రిపోర్టర్ తేయాని మాట్లాడుతున్నాను సార్. ప్రొడ్యూసర్ సుహేల్ సిస్టర్ చనిపోయింది. నేను డైరెక్టర్ గారితో మాట్లాడాలి. నేను ఒక నరకం, నాతో ఉంటే స్వర్గం కాదు ఇది నిజం అని చెప్పిందెవరు అబద్ధం. ఓ చలి ఓ చలి ఒంటరిగా నన్ను దలకే ఓ మది ఓ మది చీకట్లో నన్ను తొయ్యకే. ఈ గన్లో నొక్కులెట్ ఒకటి, దానికి బలే ప్రాణం ఒకటి. ఏదో నీది కావచ్చు, నాది కావచ్చు. Is a way to go, is a way to learn, is a way to prove yourself. చూశా నాలో నిన్నే చూశా. మాటలతోనే యుద్ధం కాదు మారదుగా ఈ ప్రపంచం. నీతో ప్రేమ యుద్ధం ఇక చావో రేవో సిద్ధం. ఓ చలి ఓ చలి ఒంటరిగా నన్ను దలకే ఓ మది ఓ మది చీకట్లో నన్ను తొయ్యకే. ధైర్యం లేదను ఒప్పుకుంటా, దమ్ము లేదను తప్పుకుంటా. సిస్టమ్ మారింది, ఏ శిక్షణకి దొరకకుండా చంపేస్తా. Don't fall in love, don't go too low. Do you want it's only the best. కదిలే ఈ ప్రపంచం నాతోనే ఆగిపోదు కదా. పిడిచే ఓ నక్షత్రం నీ తోడు ఉంటా కదా. Let's go, 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 go. Lift your waist, lift your thought, lift your life. You are the only winner.
phone is calling, all around us, Pick it up now, it could be fun, phone is ringing. హలో మిథున, ఎక్కడున్నావు? ఇప్పటి వరకు నాకు తెలిసి నీతో ఎప్పుడు మిస్బిహేవ్ చేయలేదు. ఒకవేళ అలా చేసింటే సారీ మిథున. ఎక్కడున్నావు? ఎక్కడున్నావు బెసాలే? నేనేం తప్పు చేశాను మిథున? ప్రేమించడమే తప్ప, ప్రేమను ఇవ్వడం నా తప్పు కాదు. ఆపోజిట్ పర్సన్ రిసీవ్ చేసుకోకుండా రిఫ్లెక్ట్ చేయడం అది తన తప్పు. అమ్మాయిలతో అఫేర్ ఉందనుకుంది, డైరెక్టర్ కదా, ఆ మాత్రం మూవ్ కాకుండా ఎలా? ప్రేమ కథలు ఎన్నో రాశాను, చివరికి అన్నీ విన్ అవుతాయి. ఎందుకంటే స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ నాది కాబట్టి. ఆ క్యారెక్టర్ అలా చేయాలనే చెప్తా, అది రియల్ లైఫ్. కానీ నా రియల్ లైఫ్లో నా క్యారెక్టర్ అలా కాదు, ఎవరికీ అర్థం కాదు. రే ఎక్కడున్నావు? నా ఎవ్రీ మూమెంట్ నీతో షేర్ చేసుకున్నా, నీ మరణాన్ని షేర్ చేసుకోలేనా? సినిమాల్లో అయితే ప్రేమకు ఓన్లీ వన్ ఆప్షన్, నా లైఫ్లో సెకండ్ ఆప్షన్ కూడా ఉంది. ఎక్కడున్నా నేను చేరుకోవడం. సిండ్రిల్లా మరణానికి హర్ష ఆత్మహత్యకు కారణం ఎవరా? మిథున, సోహెల, అనురాగ. ఈ లాక్ని ఓపెన్ చేయడానికి ఒకే ఒక కీ, అది ఫిల్మ్ నగర్ హారర్.